అందరికీ నమస్కారం. ఈ డిజిటల్ యుగంలో నమ్మకమనేది చాలా పెద్ద సవాల్ కదా, ముఖ్యంగా ఆన్లైన్ నెట్వర్క్లలో. సరే, ఇంటర్లింక్ సరైన ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని ముందుకు తెస్తోంది. అదే క్యూరేటర్లు అనే ఒక కొత్త కాన్సెప్ట్. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇంటర్లింక్ ఒక చాలా ముఖ్యమైన స్టేజ్లో ఉంది. వాళ్ళ నెట్వర్క్ని మరింత పటిష్టం చెయ్యాలి, అందులో ఉన్న వాళ్ల గుర్తింపుని సరిగ్గా వెరిఫై చేసి నమ్మకాన్ని పెంచాలి. ఇది మామూలు విషయం కాదు, ఒక పెద్ద ఛాలెంజ్. మరి ఛాలెంజ్ని వాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారో చూద్దామా? అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. లక్షల మంది ఉండే ఒక డిజిటల్ నెట్వర్క్లో ఒకరినొకరు ఎలా నమ్మాలి? ఎలా ఆ నమ్మకాన్నే నిర్మించాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. దీనికి సమాధానంగానే ఇంటర్లింక్ ఒక సరికొత్త సిస్టమ్ని మన ముందుకు తీసుకొచ్చింది. ఆ కొత్త సిస్టమ్ పేరు, లేదా అందులో అత్యంత కీలకమైన పాత్ర పేరు ఇంటర్లింక్ క్యూరేటర్. వీళ్లే ఈ కొత్త వెరిఫికేషన్ సిస్టమ్కి మూలస్తంభం లాంటివాళ్లన్నమాట. సరే, ఈ క్యూరేటర్ అంటే ఎవరసలు? సింపుల్గా చెప్పాలంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ని చూసుకునే ముఖ్యమైన వాళ్లు వీళ్ళు. అంటే చాలా నిజాయితీగా, బాధ్యతగా ఉండాలి. అందుకే అత్యున్నత ప్రమాణాలున్నవాళ్నే ఈ రోల్కి సెలెక్ట్ చేస్తారు. మొత్తం నెట్వర్క్ సెక్యూరిటీ వీళ్ల చేతుల్లోనే ఉంటుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇంటర్లింక్ అనుసరించే పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ళు కేవలం ఒక్కటే దారిలో వెళ్లడం లేదు, ఒకేసారి రెండు మార్గాలను ఎంచుకున్నారు. ఒకటి మనుషుల మేధస్సు, రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రెండింటినీ కలిపి సమాంతరంగా వాడుతున్నారు. సో ఆ రెండు దారులు ఏంటంటే, మొదటిది హ్యూమన్ క్యూరేటర్లు, అంటే మనలాగే నిజమైన మనుషులు. ఇక రెండోది ఏఐ క్యూరేటర్లు, అంటే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అన్నమాట. ఈ రెండు ఒకేసారి పనిచేస్తాయి. దీనివల్ల యూజర్లకు తమకు కావాల్సిన వాళ్లని ఎంచుకునే ఆప్షన్ దొరుకుతుంది. ఈ హ్యూమన్ క్యూరేటర్ల ఎంపిక మామూలుగా ఉండదు. చాలా కఠినమైన సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ల నిజాయితీ, నమ్మకత్వమే అన్నిటికన్నా ముఖ్యం. అంతేకాదు, వీళ్ళు ఒక్క ప్రాంతం నుంచి ఉండరు. ఇండియా, చైనా, నైజీరియా, కొరియా ఇలా చాలా దేశాలనుంచే ఉంటారు. వీళ్లతో పాటు గ్లోబల్ క్యూరేటర్లు కూడా ఉంటారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత గ్లోబల్ సిస్టమో. ఇక రెండో వైపు చూస్తే ఏఐ క్యూరేటర్లు. ఇవేవో మామూలు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్లో ఉన్న ఎంతో నమ్మకమైన ఏఐ మోడల్స్, అంటే గ్రాక్, క్లాడ్, జెమినై, చాట్ జీపీటీ లాంటి వాటిని నేరుగా ఈ సిస్టంలో ఇంటిగ్రేట్ చేశారు. మరి ఈ రెండు ఆప్షన్స్ వల్ల యూజర్స్కి దొరికే పవర్ ఏంటి? అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. ఈ మొత్తం సిస్టంలో కంట్రోల్ అంతా యూజర్ చేతుల్లోనే పెట్టారు. అదెలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ సిస్టమ్ వెనుకున్న మెయిన్ ఐడియా ఇదే. యూజర్లు వాళ్ల అవసరాలకు, వాళ్ల స్ట్రాటజీలకు ఏది బెస్ట్ అనిపిస్తే ఆ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్లు మనిషిని ఎంచుకోవచ్చు, లేదా ఏఐని కూడా ఎంచుకోవచ్చు. ఆ పూర్తి స్వేచ్ఛ వాళ్లకే ఇచ్చారు. అదే ఈ వ్యవస్థకు అసలైన బలం. ఈ చాయిస్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఎవరైనా ఏ దేశంలో ఉన్నా సరే, ప్రపంచంలో ఉన్న ఏ క్యూరేటర్నైనా ఎంచుకోవచ్చు. దీనికి ఎలాంటి పరిమితులు లేవు. ఉదాహరణకి, ఇండియాలో ఉన్న ఒక యూజర్ నైజీరియాలో ఉన్న హ్యూమన్ క్యూరేటర్ని గానీ, లేదా జెమినీ ఏఐని గానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్యూరేటర్లు అందరూ గ్లోబల్గా కేవైసీ వెరిఫికేషన్ చేయగలరు. అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, వేర్వేరు క్యూరేటర్లను ఎంచుకుంటే వెరిఫికేషన్ రిజల్ట్ మారిపోతుందా అని. అస్సలు మారదు. అదే ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే మనుషులైనా, ఏఐ అయినా అందరూ ఒకే సిస్టమ్ రూల్స్, ఒకే ప్రమాణాల ఆధారంగానే పనిచేస్తారు. కాబట్టి ఎవర్నెంచుకున్నా అవుట్కమ్ మాత్రం ఫేర్గా ఒకేలా ఉంటుంది. సరే, ఈ సిస్టంలో నమ్మకాన్ని మరింత పెంచే మరో అద్భుతమైన ఫీచరుంది. అదే గోప్యత, అంటే కాన్ఫిడెన్షియాలిటీ. ఇది మొత్తం ప్రాసెస్కి ఒక షీల్డ్ లాగా, ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది చాలా అంటే చాలా కీలకమైన సెక్యూరిటీ మెజర్. అసలు ఆ క్యూరేటర్లు ఎవరు అనేది ఎవ్వరికీ తెలీదు. వాళ్ల ఐడెంటిటీస్ని కావాలని సీక్రెట్గా ఉంచుతారు. ఈ అజ్ఞాతమే మొత్తం సిస్టమ్ని కాపాడుతుందన్నమాట. అసలు ఈ క్యూరేటర్ల ఐడెంటిటీని ఎందుకు సీక్రెట్గా ఉంచుతారు? దీని వెనుక బలమైన కారణాలున్నాయి. మొదటిది, వెరిఫికేషన్ ప్రాసెస్ నిజాయితీగా జరగాలి. రెండోది, ఎలాంటి అక్రమాలు, అడ్డదారులు తొక్కకుండా ఆపడానికి. ఇక మూడోది, క్యూరేటర్లని ఎవరూ బెదిరించకుండా, ప్రభావితం చేయకుండా చూడ్డానికి. ఈ జాగ్రత్తల వల్లే సిస్టమ్ మీద నమ్మకం పెరుగుతుంది. ఓకే, ఇప్పటివరకు మనం చర్చించుకున్న దాంట్లోంచి ముఖ్యమైన పాయింట్స్ ఒకసారి క్విక్గా చూద్దాం.
ఫస్ట్, నెట్వర్క్లో నమ్మకాన్ని పెంచడానికి ఇంటర్లింక్ క్యూరేటర్ని తీసుకొచ్చింది. సెకండ్, ఇందులో హ్యూమన్ ఏఐ అని 2 ప్యారలల్ ఆప్షన్స్ ఉన్నాయి. థర్డ్, ఏ క్యూరేటర్ని ఎంచుకోవాలనే పూర్తి స్వేచ్ఛ యూజర్స్కే ఉంటుంది. ఫోర్త్, అందరూ ఒకే రూల్స్ ఫాలో అవుతారు కాబట్టి రిజల్ట్స్ ఇప్పుడు ఫేర్గా ఉంటాయి. అండ్ ఫైనల్లీ, క్యూరేటర్ల ఐడెంటిటీని సీక్రెట్గా ఉంచడమే ఈ సిస్టమ్కి అసలైన బలం. చివరిగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. భవిష్యత్తులో నమ్మకాన్ని నిర్మించడానికి మనకేం కావాలి? మనిషి యొక్క నిజాయితీ, సమగ్రతనా, లేక ఏఐ యొక్క ఖచ్చితత్వం, వేగమా? ఈ రెండిట్లో ఏది ముఖ్యం? లేదా రెండూ అవసరమా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాం.